రైట్ అబ్దుల్లాపూర్ మెట్లు మొసలి కలకలం రేపింది. తారామతిపేట్ సమీపంలో మూసి నుంచి జనావాసాల్లోకి మొసలి వచ్చేసింది. అది చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు మొసలిని బంధించి జూకి తరలించారు. రాత్రి సుమారు 2:30కు మాకు లోకల్ పోలీస్ నుంచి కాల్ రావడం జరిగింది. ఇక్కడ తారామతిపేట విలేజ్ లో ఒక క్రొకొడైల్ ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూడగా నిజంగానే ఒక పెద్ద క్రొకొడైల్ మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 దగ్గర స్ట్రక్ అయి ఉన్నది అనమాట. వీళ్ళు 4 గంటల సమయంలో వెటర్నరీ వాళ్ళకి వెటర్నరీకి సమాచారం అందించగా పై అధికారుల ఆదేశాల మేరకు వారు 6:30 వరకు రావడం జరిగింది. ఇక్కడ లోకల్ సర్పంచ్ గారి సాయంతో, ఎంపీటీసీ గారి సాయంతో, ప్రజలతో సహకారంతో లక్కీలా దాన్ని సర్వైవ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు సేవ్ చేసి జూకి తీసుకెళ్తున్నాం. మొత్తము రేంజ్ స్టాఫ్ 6 జూన్ అండ్ యాంటీ పోచింగ్ వాళ్ళు ఒక 6, లోకల్ ప్రజలతో చేసి లోకల్ పోలీస్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే రాత్రి మేము రావడానికి ఒక అర్ధగంట ముందు నుంచి కూడా వాళ్ళు దాన్ని సేవ్ చేస్తూ దాని జోలికి ఎవరు పోకుండా చూస్తూ కాపలా కాస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీశైలం కానిస్టేబుల్ గారికి చాలా థ్యాంక్స్. రాము శ్రీశైలం గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సమాచారం అందించిన ఊరు యువకులు శివ, సత్యనారాయణ, సాయి వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పొద్దున్నే నాకు 5 గంటలకు సమాచారం వచ్చింది. 4 గంటల నుండి మా రేంజ్ ఆఫీసర్ గారికి ఇక్కడ క్రొకొడైల్ ఉన్నట్టుగా స్థానిక సర్పంచ్ మరియు ప్రజల ద్వారా సమాచారం వచ్చింది. ఎంపీటీసీ అండ్ సర్పంచ్ ద్వారా సమాచారం వస్తే మేము పొద్దున 5 గంటలకి ఇక్కడ చేరుకున్నాము. మా వెహికల్ టీమ్ ఇంకొక గంటన్నర ఇక్కడ చేరుకున్నాము. వచ్చిన తర్వాత చాలా స్మూత్ గా వల వేసి దాన్ని ఎవరికి ఇబ్బంది జరగకుండా, ఎవరికి చిన్నపాటి గీత కూడా పడకుండా చాలా జంతువుని క్షేమంగా ఇక్కడున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశాము. ఇక్కడున్న ప్రజలందరూ చాలా మంచిగా సహకరించినట్టు ఈ లెక్కన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దగ్గర 10 నుండి 12 ఫీట్ల ఉందండి. మంచి వయసులో ఉన్నటువంటి మొసలి దగ్గర 120 నుంచి 130 కిలోల వరకు ఉంటుంది.